ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 2వ తేదీ మంగళవారం రోజున సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో ఎన్నో పెను మార్పులు అయితే సృష్టించబోతున్నాయని చెప్పాలండి. అయితే మీ యొక్క కళ్ళకు ఉన్నటువంటి గంతలు అనేవి ఒక్కసారిగా తొలగించబడే విధంగా ఆ యొక్క భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు అంట. ఇప్పటి వరకు మీకు తెలియకుండానే మీ వెనుక దాచబడినటువంటి ఒక భయంకరమైనటువంటి ఏదైనా కానీ అద్భుతమైనటువంటి ఒక రహస్యము అనేది ఈ యొక్క క్షణాన్ని బయటపడేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఇంతకీ ఆ యొక్క రహస్యం ఏమిటి, అసలు ఇది అంతా కూడా మీ యొక్క జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతుంది, ఎలా మార్చబోతుంది, అసలు ఈ యొక్క రహస్యం వల్ల మీకు ఎటువంటి విషయాల్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది, అలాగే అసలు ఆ యొక్క రహస్యాన్ని చెప్పేటువంటి వ్యక్తి ఎవరు, అలాగే ఈ యొక్క రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు ఏ విధంగా ఒత్తిడికి గురి అవుతారా అనేటువంటి విషయాన్ని అయితే ఇప్పుడు వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి, దానికి తగినటువంటి మంచి మార్గాన్ని మన యొక్క గురుగారు అయితే వితిన్ డేస్లోనే మీకు అయితే తెలియపరుస్తారండి. మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది అయితే ఉన్నారు. మీకు ఉన్నటువంటి సమస్యకు మీ యొక్క ముఖ కోళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే ఒక మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు అయితే మీకైతే తెలియపరుస్తారండి. అదేవిధంగా మన యొక్క గురువు మీకు ఎటువంటి వశీకరణ సమస్యలు కానీ, ఎటువంటి గుప్తమైనటువంటి సమస్యలకైనా కానీ మన యొక్క గురువుగారు అయితే ఒక మంచి మార్గాన్ని అయితే ఖచ్చితంగా మీకు అయితే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి. ఖచ్చితంగా సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తాయి. కుంభరాశి అనేది రాశికల 11వ రాశి. ధనుష నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి అధిపతి శని భగవానుడు. ఇక ప్రధానమైనటువంటి అంశాల్లో మనం గమనించినట్లయితే మీరు సహజంగానే చాలా తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా గొప్ప మానవతావాదులు కూడాను. ఇక ఈ యొక్క ఆలోచన ఎప్పుడు కూడాను సహజం కంటే కూడాను సమాజం కంటే 100 అడుగులు ముందే ఉంటాయి. ఇక మీరైతే అందరితో పాటుగా కంటేను కలివిడిగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారండి. కానీ మీ యొక్క మనసులో మాత్రం ఎప్పటికీ కూడాను చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచమే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క రహస్యాలను బాగా దాచుకోగలిగినటువంటి వారుగా, అలాగే ఇతరుల యొక్క రహస్యాలను కనిపెట్టడంలో కూడాను మీరు దిట్టగా ఉంటారండి. అయితే మీకన్నా కూడాను మీకు ఉన్నటువంటి బలహీనత ఏంటి అంటే కనుక మీరు నమ్మినటువంటి వాళ్ళను మోసము అనేది చేయరని గట్టిగా మీరైతే నమ్ముతారు. నమ్మినటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరనేసి చెప్పి కూడా మీరైతే గట్టిగా నమ్ముతారండి. కానీ ఈ రోజున ఒక రహస్యం అనేది, సీక్రెట్ అనేది మీ యొక్క నమ్మకానికి పరీక్ష అనేది పెట్టబోతుందో, లేదంటే మీరు నమ్ముతారా, మీరు ఎంతటి ధైర్యవంతులో ఆ యొక్క క్షణంలో మీరు ఎంతటి ధైర్యవంతులో మీ యొక్క లోకానికి కూడాను బాగా తెలిసి వచ్చేటువంటి సమయం. గత కొంతకాలంగా చెప్పాలి అంటే మీకు ఏదో ఒక తెలియనటువంటి ఒక అసంతృప్తి, ఒక నిరాశ మీ చుట్టూ అంతా కూడాను బాగున్నట్లుగా కనిపిస్తున్నా కూడాను లోపల ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి మీ యొక్క మనసు అనేది చాలా విధంగా అనేక రకాలుగా సూచిస్తూ ఇవ్వడము, మీకు ఒక హెచ్చరికలు ఇవ్వడము అయితే జరుగుతూ వస్తుందండి. అలాగే మీరు బాగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు ప్రవర్తనలో మార్పులు కూడాను మీరైతే గమనించే ఉండవచ్చు. కానీ దానికి అంతటినీ కూడాను కారణం ఏంటంటే నిర్ధారించుకోవడానికి మీకు ఏ మాత్రము కూడాను ఎటువంటి సందేహం కానీ, అధికారం కానీ దొరకడం లేదు, ఆధారము అనేది కూడా దొరకడం లేదు. అయితే ప్రస్తుతం మీరైతే ఒక సందిగ్ధంలో ఉన్నారండి. ఆర్థికంగా కావచ్చు, లేదంటే వృత్తిపరంగా కావచ్చు, ఒక మెట్టు ఎక్కాలి అని చెప్పేసి అయితే మీరు ఎక్కువగా సూచిస్తూ ఉన్నారు. అయితే ఏదో ఒక తెలియనటువంటి అదృశ్య శక్తి అనేది మిమ్మల్ని బాగా వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆ యొక్క అదృశ్య శక్తి వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటంటే ఈ యొక్క రహస్యం అనేది చాలా ముఖ్యమండి. మీకు ఇప్పుడు అసలు ఆ యొక్క ముఖ్యమైనటువంటి విషయం మనం ఇప్పుడు పరిశీలిస్తే కనుక, ముఖ్యంగా ఈ రోజున మధ్యాహ్నం 1 గంటకు ఖచ్చితంగా ఏం జరగబోతుంది, అసలు ఆ యొక్క రహస్యం ఏంటి అనేది, ఈ యొక్క రహస్యం 2 రకాలుగా ఉండేటువంటి
వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. మొదటిది మీ యొక్క ఆస్తికి లేదంటే మీరు ఏదైనా కానీ పొందడానికి ఒక హక్కును సంపాదించుకునే విధంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యులు మీకు అత్యంత ఆప్తులుగా మీకు ఏదో ఒక విషయాన్ని దాచిపెట్టి ఉండవచ్చు. అది మీకు ఒక వీలునామా కావచ్చు, లేదంటే మీకు రావాల్సినటువంటి లాభాలు ఏదైనా కానీ వాటా ఉండవచ్చు. ఇక రెండవది మీరు ఎంతగానో బాగా నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి మీ వెనుక ఒక వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద కుట్రను చేయాలి అనుకున్నట్టు చెప్పేసి మీరైతే తెలుసుకోవడం. ఇది అంతా కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక కొందరు ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి మీరు అంటే ఎప్పుడో కూడా చేసినటువంటి ఒక పెద్ద పెట్టుబడి కానీ లేదంటే మీకు మర్చిపోయినటువంటి ఒక పాత ఒప్పందం కానీ మీకు కొత్త డబ్బును అయితే సంపాదించి పెట్టాలి అనేటువంటి వార్తగా కూడా మీకైతే మారవచ్చు. అయితే మీరు ఏదైనా కానీ అంటే 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో మీరు నిజంగా ఒక కొత్త వెలుగునైతే నింపేటువంటి ఒక సమయంగా మారిపోబోతుంది. మరి ఇది అంతా కూడా ఎవరికో ఏదో ఒకరి నుండి తెలుస్తుంది అండి. అంటే కనుక రహస్యం అనేది మీకు నేరుగా అయితే తెలియదని చెప్పుకోవచ్చు. అయితే ఇది అంతా కూడా మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది బాగా క్షుణ్ణంగా కనిపిస్తుంది అన్నమాట. మరి ఆ యొక్క వ్యక్తి మీకు శత్రువుగా కూడా కాకపోవచ్చు, లేదని అలాగని చెప్పేసి పూర్తిగా మిత్రుడిగా కూడా కాకపోవచ్చు. అంటే బహుశా మీ యొక్క ఎవరైనా కానీ పాతగా తెలియనటువంటి ఒక వ్యక్తి, లేదంటే ఆఫీసులో ఉద్యోగి, లేదంటే కొందరైతే దూరపు బంధువులు కానీ, లేదంటే ఎవరైనా కానీ ఒక ఫోన్ కాల్ రూపంలోనో కానీ, లేదంటే ఏదైనా ఒక మెసేజ్ రూపంలో కానీ ఇటువంటి విషయాలు అనేవి మీ ముందుకైతే వస్తుందన్నమాట. అంటే మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకు సమయంలో మీకైతే ఈ యొక్క ప్రయత్నాన్ని కానీ, లేదంటే ఒక పాత డైరీని కానీ అనుకోకుండా చూస్తూ ఉంటారనమాట. మరి అంతా కూడా చూసినప్పుడు మీకు అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఒక బ్రహ్మలో బ్రతికారని చెప్పేసి ఆ యొక్క రహస్యం అనేది మీరైతే విన్నప్పుడు మొదటిగా షాకింగ్ కూడా అనిపిస్తుంది. అంటే ఇంతకాలం వీళ్ళు నన్ను ఈ విధంగా మోసం చేశారా అనేసి మీకైతే ఇంతటి అదృష్టము అనేది ఉందా అనేసి మీకు అంతా కూడా తెలుసుకున్న తర్వాత అంతా కూడా ఆశ్చర్యపోతారు. అయితే ఏ విధంగా ప్రభావితం జరుగుతుందంటే ఈ యొక్క రహస్యం అనేది రివీల్ అయిన తర్వాత మీకు ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని కూడా అయితే మీరైతే తీసుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఎవరినైనా కానీ గుడ్డిగా నమ్మారో వారు అసలు యొక్క స్వరూపము అనేది ఏంటి అనేది మీకైతే తెలుసుకోగలుగుతారు. మీ యొక్క బాంధవ్యాలు అనేవి కూడా పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం అయితే అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఆ యొక్క రహస్యం అనేది బయటపడడం అనేది అంతా కూడా మీ మంచికే. ఇది మిమ్మల్ని భవిష్యత్తులో జరిగేటువంటి ఒక పెద్ద ప్రమాదాల నుండి కాపాడేటువంటి అవకాశం. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో ఒక తెలియనటువంటి క్లోజింగ్ లాంటిది చేయబడేసి నిజము అనేది బయటపడబోతుంది అన్నమాట. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులన్నీ కూడా జరగడానికి ఒక రహస్యం ఇన్నాళ్ళు కలిగినటువంటి కారణం మీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క స్వార్థం అనేది కూడా చెప్పుకోవచ్చు. అంటే మిమ్మల్ని తెలివైనటువంటి వారిగా అయితే అందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి మిమ్మల్ని నేరుగా ఎదుర్కోలేనటువంటి వారు, ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతలను మరొకరు దోచుకోవాలి అనుకున్నటువంటి చూస్తూ ఉన్నటువంటి వారు కానీ గ్రహాల యొక్క గమనం అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా మారింది అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రేపటి రోజున మేము చెప్పినటువంటి ఈ సమయంలో సత్యం వైపు అయితే ఎక్కువగా మొక్కు అనేది చూపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మీలో అంటే శనిదేవుని యొక్క సంచారం, అలాగే గురుగ్రహ యొక్క శుభ దృష్టి వలన దాచబడినటువంటి కొన్ని విషయాలు అనేవి ఈ రోజున వెలుగులోకి రావడం అనేది జరుగుతుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మరి ఈ రోజున ఎంతో విశేషమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఎంతో శుభకరమైనటువంటి రోజు అండి, విశేషమైన గొప్ప రోజు. కాబట్టి ఈ రోజున మీరు చేసినటువంటి పూజ, దానం, ఏర్పాట్లు గొప్ప ఫలితాలను అయితే మీకైతే అందిస్తుంది. కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క పూజ అనేది, లేదంటే పరమశివుని యొక్క ఆరాధన, లేదంటే హనుమంతుల వారి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి యొక్క ఆరాధన శుభప్రదంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈరోజు అభిజిత్ లగ్నం దగ్గరగా, అలాగే మీకు ఈ యొక్క రహస్యము అనేది బయటపడేటువంటి రోజుగా ఆ యొక్క వెలుగు అనేది ఈ యొక్క రహస్యాలను బయటపడుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. మరి దీనివల్ల ఏంటంటే మీరు శత్రువులు ఎవరు అనేది అంతా కూడా కనుక్కోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ధనం కానీ, లేదంటే గౌరవం కానీ పొందేటువంటి మార్గం అయితే మీకు అయితే సుగమం అవుతుందండి. అంతేకాకుండా మీ యొక్క మనసులో ఉండేటువంటి అయోమయాన్ని అంతా కూడా తొలగిపోయి ఒక పీస్ఫుల్ క్లారిటీ అనేది అయితే మీకైతే వస్తుందన్నమాట. ఇక అలాగే ఆ యొక్క నష్టాలు ఏంటంటే నమ్మినటువంటి వారు మోసం చేస్తారన్నా కూడా నిజము అనేది మిమ్మల్ని అయితే మానసికంగా ఈరోజు కొంచెం ఒత్తిడిని, అలాగే వేదనకు గురి చేసే విధంగా చేస్తుంది. కానీ ఆ యొక్క బంధాలు శాశ్వతంగా అయితే తొలగించుకోవచ్చు అండి. అంటే వచ్చేటువంటి అవకాశాలు కూడా మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజున ప్రేమికుల పరంగా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. పెద్దవాళ్ళని సంప్రదించి మీ యొక్క ప్రేమకు సంబంధించిన
సంబంధించినటువంటి వివరాలు ఈ రోజున అయితే మీరు కనుక కుటుంబ సభ్యుల మధ్య అయితే మీ యొక్క ప్రేమ గురించి బయటపడడం వల్ల మీ యొక్క పనిలో కూడా మంచి అంటే తెలియనటువంటి ఒక గుర్తింపు అనేది మీ యొక్క ప్రేమకు తగినటువంటి గుర్తింపు అనేది పెద్దవాళ్ళ నుండి అయితే మీరు ఆశించినటువంటి విధంగా మీకైతే ఒక మంచి ఫలితం అనేది దక్కుతాయి అనమాట. ఇక అంతేకాకుండా ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషంగా కలిసి వస్తుందండి. ఇక ఈ రోజున పరమశివుని యొక్క ఆరాధన అయితే మర్చిపోకుండా చేసుకోండి. శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేసుకోండి. ఇక ఈ రోజున మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తాయండి. ఇక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక మహావిష్ణువుని తెల్లని యొక్క పుష్పాలతో అర్చించడం వల్ల కూడా మీకు తెలియనటువంటి పనుల్లో మంచి జయము అనేది ఏకైతే కలుగుతుంది. ఇక అలాగే మీకు తెలియనటువంటి ఆ యొక్క రహస్యము సంబంధించినటువంటి ఆరాధనలను అంతా కూడా భద్రపరుచుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అంటే తెలిసినటువంటి వెంటనే యొక్క వ్యక్తులపై పగా ప్రతీకారం అనేది తీర్చుకోవడం వల్ల కూడా మీ యొక్క మనసు అనేది మీకు కొంచెం తెలియనటువంటి విధంగా నిరుత్సాహానికి ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క రహస్యం అనేది మీ యొక్క కళ్ళు తెరిపించడానికి మాత్రమే ఆ యొక్క భగవంతుడు మీకైతే ఇస్తాడనమాట. మీ యొక్క జ్ఞానాన్ని సరికొత్త మంచి మార్గంలోకి ఉపయోగించుకోవాలని భగవంతుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశంగా మీరైతే భావించుకోండి. మరి తెలుసుకున్నారు కదండి, ఈ రోజున మీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క పరిస్థితి గురించి కూడా ఈ రోజున మీకు సానుకూలమైనటువంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అటు ఉద్యోగ పరంగాను ఇటు వ్యాపార పరంగాను అన్ని రంగాల వారికి కూడా ఎంతో సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా భయపడవలసిన అవసరం అయితే లేనే లేదు. అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి. మీరు దేనిలో కూడా ఎటువంటి ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపించడం లేదు. అంతా కూడా శుభప్రదంగానే సాగిపోతుంది. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం మీరు తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.